ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి తెలంగాణ యువత పోరాటం చేసింది. ఆ మాటకు వస్తే మొత్తం తెలంగాణ సమాజమే రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా వ్యక్తీకరించింది, అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఈ సందర్భంలో 1969 ఉద్యమంలో బయటికి వెళ్ళిన ఉద్యమ పాట, ఉద్యమ తూట, ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్ ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చి దక్షిణాసియాలో జరుగుతున్న మొత్తం ఉద్యమానికి, ఆఫ్రికన్ సాహిత్యానికి మించిన సాహిత్యాన్ని తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో దారబోసిన ప్రజాగాయకుడు గద్దర్ మన దగ్గర ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆవిర్భావ దినోత్సవం జరగడానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నది. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ గద్దర్ గారు. మీరు మీ పాట తెలంగాణ గుడిసెలో తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించే వాళ్లకు, తెలంగాణ ఉద్యమం వచ్చే వాళ్లకు పెద్ద ప్రేరణనిచ్చింది. గద్దర్ అంటే ఇవాళ ఒక సాంస్కృతిక ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్గా ఒక కవిగా, రచయితగా, విమర్శకునిగా, రాజకీయ నాయకునిగా మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మీ ఫీలింగ్స్? అమరుల స్వప్నం ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ. ఈ అమరుల యొక్క ప్రాణం ఏదైతుందో అది చాలా విలువైంది. దాని ముందు వాళ్ళ పాదాలకు వందనాలు చెప్తూ ఈరోజు మరొక అమరుల స్వప్నాన్ని పూర్తి చేయడానికి, ఉద్యమం చేసుకోవడానికి ఓ దీక్షా దినంగా జరగాలి. ఇది సంబరాల దినం కాదు, ఇది ఒక దీక్షా దినంగా జరగాలి. అమరుల స్వప్నం ఏంటి? మా భూములు, మా నీళ్లు, మా వనరులు, మా పాలన మా ప్రజలకు దక్కాలి, ప్రజలకు అందరికీ దక్కాలి. సో ఈ మొత్తం సంపదని ప్రజల పరం చేయడానికి మనం ఈ సంబరాల దినాన్ని ఒక దీక్షా దినంగా చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇది అయిపోలే కాబట్టి ఇప్పుడు ఈ దినం ఏదైతుందో నీకు ఆంక్షలతో కూడుకున్న తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చొని అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడుతున్నామో ఈ స్థలం ఇంకా విముక్తి కాలే, ఇంకా గవర్నర్ పరిపాలననే ఉన్నది. మన అమరవీరుల స్తూపాలు ఏదైతున్నదో ఇంకా గవర్నర్ పరిపాలన ఉన్నది. కాబట్టి ప్రజలకందరూ నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా అమరుల వీరుల స్వప్నాన్ని తీసుకొని ముందు పోవాలి. ఇప్పటివరదాకా స్వార్థ రాజకీయాలే విజయం సాధించింది, త్యాగం ఇంకా సాధించలే. ఇప్పటికి కూడా త్యాగాలు ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఆ త్యాగం, ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల స్వప్నాలు నిజమైన నాడు సక్సెస్ అవుతాయి. కాబట్టి అటు ముందుకు పోవాలి. అందుగురించే మనం సంబరాలు చేసినాము, ఇంకా తెలంగాణ అయిపోయింది అనేటటువంటి భ్రమల్లోకి వెళ్తే మనం అమరవీరులకు న్యాయం చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కవులు, కళాకారులు, రచయితలు మనము మరో ఉద్యమానికి సిద్ధం కావాలి, ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమానికి సిద్ధం కావాలి, ఆ దీక్ష తీసుకోవాలని నేను చెప్తున్నాను. సమైక్య రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రానికి ఈ ప్రయాణం జరగడానికి ఒక 60 సంవత్సరాల సమయం తీసుకున్నది. ఎంతో కొంత మార్పు, ఏ జీవితంలో ఎంతో కొంత చేంజ్ వస్తుందనే ఒక ఆశ ఏదో ఒక మూలకు, ఒక పల్లెటూరులో ఉన్న ఒక రైతుకు ఉంది, లేదా ఒక కూలీకి ఉంది. ఇందులో ఎంత నెరవేరే అవకాశం ఉంది? అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు మనం ఏదైతుందో ఒక వలస పాలన యొక్క పెత్తనం తగ్గింది. అంటే 175, 119 అసెంబ్లీలు ఉండేది, 175 పోయినాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రజల భాషలో చెప్పాలంటే, ఒక బక్క మేకపిల్లని మెడకాయ ఒకటి పట్టుకుంది తోడేలు, తోక ఒకటి పట్టుకుంది. ఈ మెడ పట్టుకున్న తోడేలుని ఎలగొట్టినాము, ఈ తోక పట్టుకున్న తోడేలు మెడ పట్టుకోకుండా చూడాలి. పట్టడం ఖాయం కానీ మెడబట్టు అది ఆ మేకపిల్లని మనం కాపాడుకోవాలి. ఇది పరిస్థితి. అందుగురించే మనము ఈ రోజుల్లో మనము చూడాలి. ఉదాహరణకి భగత్ సింగ్ ఆ రోజే చెప్పాడు. భగత్ సింగ్ ఆ రోజు ఏం చెప్పిండంటే, భగత్ సింగ్ చాలా క్లియర్గా చెప్పాడు, ఆ రోజు అధికార మార్పిడి మాత్రమే జరిగిందని, ఎప్పుడో స్వతంత్రం వచ్చిందని మీరు సంబరాలు చేసుకోకుండ్రి అన్నాడు. ఈరోజు కూడా అధికార మార్పిడే జరగలే, ఓన్లీ నాయకత్వం మార్పిడే జరిగింది. ఎస్, ఓన్లీ ది క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఇచ్చుకున్నారు. అది నిజమైనటువంటి ప్రజల దగ్గరికి రావాలి. ప్రజల యొక్క ఈ సంపదనంతా ప్రజల దగ్గరికి పోవాలి. ఉదాహరణకి ఓపెన్ కాస్టింగ్ అట్లనే ఉంది, నీకు విద్యా విధానం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉన్నది, నీకు వైద్య విధానం అట్లనే ఉన్నది, నీకు అమరవీరులు చనిపోయినట్టున్నది. చరిత్రలో చాలా గమ్మత్తుగా జరిగింది. ఆ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు ఓడిపోతారు,
ఏ త్యాగం చేయని వాళ్ళు గెలుస్తారు. దానిని ఏమనాలనేది ప్రజలకు చెప్పాలి. అంటే ప్రాణాన్ని పెట్రోల్ పోసుకొని మీద పోసుకొని ఓట్లలో నిలబడ్డామనేమో ఓడిపోతుంది. చరిత్ర చూడండి. అంటే ఫస్ట్ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ప్రాణం ఇచ్చిన ఆమె వాళ్ళ తల్లి ఎవరో ఓడిపోతుంది ఈ ఎన్నికల గారడిలో. ఏమీ త్యాగం చేయని ఆమె గెలుస్తుంది. ఇది కూడా ప్రజలు ఆలోచించాలి, అది ప్రజలకు చెప్పాలి. నాలాంటి కవి కళాకారులం ఇప్పుడు మేము 69 నుండి ఇప్పటి వరకు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమ్మా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి దగా పడ్డమా తెలంగాణము గుండె చప్పుడినుడో మాయమ్మల్లారా తెలంగాణలో బడులే లేవు ఉన్న బడులకు భవంతి లేదు చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్లు తిరుగుతుంటారు పంతులు వస్తే పోరలు రారు పోరలు వస్తే పంతులు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో. ఈ పాట పాడింది యాదగిరన్న. మేమిద్దరం చాలామంది భువనగిరిలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో బెల్లి లలిత లాంటి ఒక మహా వీరవనిత ముక్కలుగా నడిపేయబడ్డది. దేనికోసం? మా భూములు మా నీళ్ళు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా మా భూములు మా నీళ్ళు మా వనరులు మా పాలన మా ప్రేమలు మాకు కావాలని పోరాడినారు, ప్రాణం త్యాగం చేశారు. సో అదర్ సైడ్ ఆఫ్ ఈ విషయాలన్నిటి ప్రజలు ఈ సంబరాల దినంగా వాటిని మననం చేసుకోవాలి. సార్ మీరు అన్నట్లుగా మనం ఎంత లేదనుకున్నా కాదనుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మీరు పాట పాడినట్లుగా చెట్ల కింద బడులు కొంత ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు నుంచి ఓ బడిల కన్నా మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు చాలా పార్టీలు అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ అధికారం లేని పార్టీలు రెండు పార్టీలు ఒక మేనిఫెస్టో చేసుకున్నాయి. దాంట్లో ఉన్నది మీరు ఇంప్లిమెంట్ చేయండి అనేటటువంటి మహత్తర ఉద్యమాలు తీసుకురావాలి. ఉదాహరణకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారి పార్టీ నీకు 2 బెడ్రూమ్ కిచెన్ అలా ప్రచారం ఎట్లా ఉంటుంది? పిల్లగాడు వచ్చిండనుకో అల్లుడు ఎడవనుకుంటావు అంటే ఎడవనుకుంటావు, గొర్రె ఈడుంది మేక ఈడుంది అంటావు అందరం అనుకున్నాము. కాబట్టి నీకు ఒక రైతాంగానికి 1,00,000 ఎకరాల లక్ష రూపాయలు చేస్తాను, ప్రతి ఒక్క బ్లాక్లో 1,00,000 ఎకరాల భూమి పంచిస్తాం, ప్రతి విద్య చేస్తాం, ఎల్కేజీ అని ఒక వేలాది మంది ప్రామిసెస్ చేశారు. ప్రజలు కోరుకున్నటువంటి ఇవి ఆర్థికమైన డిమాండ్లే. ఈ ఆర్థికమైన డిమాండ్లను ఈ రోజుల్లో వాళ్ళు ప్రామిస్ చేయాలి, ప్రజలందరూ కూడా చేయాలి. అట్లనే బీజేపీ పార్టీ, అట్లనే కాంగ్రెస్ పార్టీ, అట్లనే వైసీపీ పార్టీ జై తెలంగాణ, అట్లనే టీడీపీ చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని చేయాలి. అందుగురించి ఈ సమస్యను మనం పరిష్కరిస్తూ అది పాలక వర్గాల మధ్య ఉండేటటువంటి ఘర్షణ దిక్కుమరగాలి. తెలంగాణ ఉత్తరాంధ్ర రాయలసీమ ఇక్కడ ఉండే బీద ప్రజల యొక్క కొట్లాట కింద మార్చే ప్రయత్నం జరుగుతుంది. అది జరగకుండా చూడాలి. సిరిమల్లె చెట్టు కింద కూర్చున్న లక్ష్మమ్మకు చింతలు తీరే తెలంగాణ కొంతలో కొంత ఉంటుందా? నేను 1972లో మా అమ్మ మీద రాసిన సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ. ఇప్పుడు రివర్స్లో పాడుతున్నా. మా అమ్మని అడుగుతుంది, తెలంగాణ వచ్చినాదో లచ్చుమమ్మ మనకేమి తెచ్చినాదే మాజమ్మ, నెత్తంతా మాసినాది రైకంతా జరిగినాది, కొత్తది గోననికి కైకిలే దొరుకాలే, కుంచి పేల్కాలు గట్టి కూలీకే పోయినావు. 1,00,000 రూపాయలు కాదు నాకు, బడి కాదు నాకు, నా చినిపోయిన చీర దగ్గర ఒక అంచు చీర కొని బిడ్డ అంటుంది. దట్ ఈస్ అక్కడనే అంచు చీర కిందనే లక్షల కోట్లాది మంది తల్లుల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది. పెద్ద కొడుకు ఏమో దుక్కి దున్ని దుక్కుల్లా కలిసినాడు, వరము చెక్కినోడు ఒరిగిపోయినాడు, ఆ దుక్కి మీద నీకు లచ్చుమమ్మ అక్కెన్నడొస్తాదో మాయమ్మ. ఓహో తెలంగాణ వచ్చినాదే లచ్చుమమ్మ మనకేమి తెచ్చినాదో మాజమ్మ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమోలే, మా భూములు మావాని మా నీళ్ళు మావాని మా వనరులు మావాని మా పాలన మా కాని, నీ ముద్దు కొడుకులేమో యుద్ధానికి సిద్ధమైనరు, సర్దిగట్టుకొచ్చి లచ్చుమమ్మ నువ్వు ముద్దులిచ్చి పోవే మాయమ్మ.
జై తెలంగాణ. వాస్తవానికి మీరు వేసిన క్వశ్చన్ చాలా మౌలికమైనది, చాలా కీలకమైనది. ముందు ముందు వచ్చే క్వశ్చన్ ఇదే కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో పోరాటం ఉన్నది తప్ప ఆ ఫలితాలు తీసుకునే చరిత్ర లేదు అని ఒక చారిత్రకంగా అభిప్రాయం ఉంది. కానీ అభిప్రాయం కొంత తలకిందులయ్యిందా అని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలు ప్రతిదీ పోరాడు సాధించుకుని ఇప్పుడు కూడా అదే పనిచేస్తారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజానికం తరఫున తెలంగాణ ప్రజల సుదీర్ఘమైన కాలానికి సంబంధించిన ఆకాంక్ష నెరవేరింది. ఈ సందర్భంలో తెలంగాణలో జరగవలసిన అభివృద్ధి, తెలంగాణలో రావాల్సిన సార్వజనీనమైన అభివృద్ధి ఒక క్వశ్చన్ మార్కు. తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా దినంగా దీన్ని జరపాలని గద్దర్ అభిప్రాయపడుతున్నారు.